యొక్క చలో బస్ భవన్ కార్యక్రమం తీసుకునే ముందు ఈ యొక్క సమావేశానికి హాజరైన ఆర్టీసీ ఉద్యోగస్తుల రిటైర్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు రాజయ్య గారు, సెక్రటరీ బుచ్చిరెడ్డి గారు మరియు రత్నం గారు, చంద్రయ్య గారు, వరంగల్ జోనల్ నుండి రిప్రజెంట్ చేస్తున్న మరియు రాష్ట్రలో కూడా రిప్రజెంట్ చేస్తున్న లక్ష్మీనరసింహారావు గారు, సమ్మయ్య గారు, అదేవిధంగా రమణారావు గారు మరియు నరసయ్య గారు, సమ్మిరెడ్డి గారు, నారాయణ గారు, యాదగిరిరావు గారు, అశోక్ రెడ్డి గారు, ముత్తులింగం గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన యొక్క దౌర్భాగ్యం ఏంటంటే, ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిరో అందులో సింహభాగానున్నది ఆర్టీసీ కార్మికులు, అదేవిధంగా ఎన్జిఓస్, అన్ని రాష్ట్ర ఎంప్లాయీస్. ముఖ్యంగా మనకొక ఉద్యమం కానీ ఏదైనా తీసుకుంటే అది సక్సెస్ కావాలంటే మన ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అనేది ఆగిపోవాలి. ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉంటే ఏమవుతుంది, రోజు జనజీవనం అనేది నడుస్తుంటుంది. రెగ్యులర్గా వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. కానీ ఈ సింహభాగమైన ఈ యొక్క రాష్ట్ర రవాణా సంస్థను వాళ్ళ త్యాగాల కోర్చి వాళ్ళ శాలరీస్ అంతంత మాత్రంగానే ఉన్నా, వాళ్ళ నెల నెలకు జీతాలు రాకున్నా కానీ ఈ యొక్క బంద్లో పాల్గొని, సకల జనుల సమ్మెలో పాల్గొని ఈ యొక్క రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వీళ్లకు ఈరోజు జరుగుతున్న అన్యాయం ఏంటంటే ఎంత దారుణం అంటే, ఈరోజు చూస్తున్నాం. ఇందాక బుచ్చిరెడ్డి గారు చెప్పిర్రు, ఏమి పనిచేయని వాళ్ళకు 2000 పెన్షన్ ఇస్తారు, ఆసరా పెన్షను, ఓ తెల్ల కార్డు ఇస్తారు. వీళ్ళు 30 నుంచి 40 సంవత్సరాలు, ఒక్కొక్కరు 40 సంవత్సరాలు. ఎందుకంటున్నంటే ముందు తరంలో చాలామంది 15 ఏళ్లకు 16 ఏళ్ళకే ఎంప్లాయ్మెంట్కి వచ్చేవాళ్ళు. వీళ్ళు దే ఆర్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్, అంటే బాగా ఉన్నత విద్యలు చదివిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా ఎంతో కొంత అక్కడ లోకల్లో వాళ్ళకి అవైలబుల్ ఎంత ఉంటే అంత తక్కువ చదివి, మాకు వేరే నౌకర్లు రావు కాబట్టి, వేరే జాబులు రావు కాబట్టి ఈ వచ్చిన జాబ్లో మనం జాయిన్ అయిదామని వాళ్ళు జాయిన్ అయ్యి 40 సంవత్సరాలు ఒక సంస్థకు, ఒక సొసైటీకి, ఒక సమాజానికి సేవ చేసిన వాళ్లకు కనీస గౌరవం కూడా లేకుండా 1000-1500 పెన్షన్. ఆలోచించండి, ఇది ఎంత అమానుషం, ఎంత దారుణం. ఏ విధంగా చూసినా కానీ ఇది మనము ఒప్పుకోదగ్గ విషయం కాదు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర పోరాటంలో వీళ్ళు సింహభాగమైనరు. వీళ్ళకి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. కొన్ని హామీలు నెరవేర్చింది గత ప్రభుత్వం, కొన్ని మిగిలిపోయినాయి. అందులో ముఖ్యంగా వీళ్ళ పే రివిజన్ అంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళకు పే రివిజన్ చేయాలి. ఏ ఎంప్లాయీకి అయినా చేయాల్సిందే. దాన్ని 2017లో చేసేదాన్ని 2024 అంటే 7 సంవత్సరాలకు లాక్కెళ్ళిరు దాన్ని. అది ఇవ్వలేదు. అదే కాకుండా 2021లో చేయాల్సింది 26కు లాక్కెళ్ళింది. అంటే 5 సంవత్సరాలు తీసుకుపోయింది దాన్ని కూడా. ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఒకటి గమనించాలి. ఈరోజు మనం సమాజంలో ఉన్నాం, అన్ని రకాల మనుషులను చూస్తున్నాం. అందరూ జాబ్ చేస్తారు, ఎందరో ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ ముఖ్యంగా కొన్ని కోణాలు, ఒక డిపార్ట్మెంట్, ఇప్పుడు ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఉంది. ఎంతసేపు ప్రతి నాయకుడు కానీ ప్రజలు కానీ ఏ విధంగా ఆలోచిస్తారంటే అది నష్టాలలో ఉంది. అంటే కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, వీటికి లాభ నష్టాలు ఉంటాయి. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, నెల నెల జీతం ఇస్తున్నాం. వాళ్ళతో ఏమైనా లాభం వస్తుందా? వాళ్ళు ఒక పని చేస్తారు, లా అండ్ ఆర్డర్ను ప్రొటెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఈరోజు మన యొక్క ఆర్మీ ఉంది. ఆర్మీతో ఏం లాభం అంటే వాళ్ళు దేశాన్ని రక్షిస్తారు. ఈరోజు మనం ప్రశాంతంగా జీవిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ చక్రాలు నడవకపోతే ఒక సామాన్య జనజీవితం అనేది స్తంభించిపోతుంది. మరి జనజీవితంలో రోజువారీ పనిలో, కార్యక్రమంలో వీళ్ళు ముందుండి చేసేదాన్ని మనం లాభాపేక్షతో చూడడం అనేది మొట్టమొదటిగా గవర్నమెంట్ కానీ ఎవరన్నా ఆలోచించినా కానీ ఇది తప్పుడు విధానం. ఫస్ట్ ఈ తప్పుడు విధానాన్ని మనం మార్చుకోవాలి. రెండోది, ఇప్పుడు రెగ్యులర్గా పనిచేసే వాళ్ళకేమో ఈ పే రివిజన్ ఇస్తున్నారు. మరి వీళ్ళు రిటైర్ అయిన ఏం పాపం చేసిర్రు? ఎవరైనా ఒక ఏజ్ వస్తే రిటైర్ కావాల్సిందే. ఈరోజు మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఒకనాడు రిటైర్ కావాల్సిందే. మరి వాళ్ళ రిటైర్మెంట్ కూడా అయిన తర్వాత ఇట్లా 10 ఏళ్ళు 20 ఏళ్ళు మరి బకాయిలను ఉంచుకునే శక్తి వాళ్ళకు ఉందా? లేదు.
ముఖ్యంగా ఆర్టీసీ ఎంప్లాయీస్కి ఏముంటుంది, మిగతా ఎంప్లాయీస్ కొద్దిగా బయట అటో ఇటో వాళ్ళకి కొద్దిగా ఫైనాన్షియల్ వెసులుబాటు ఉంటుంది. వీళ్ళకి ఏముంటుంది పాపం, 8 గంటలు డ్యూటీ చేయాలంటే 1 గంట ముందు డ్యూటీకి పోవాలి, ఇంటికి వచ్చే వరకు గంట, అంటే రోజు 10 నుంచి 12 గంటలు వీళ్ళు ఒళ్ళును హూనం చేసుకొని వీళ్ళ శారీరక శ్రమను మనకిచ్చి వాళ్ళు ఇంటికి పోయి అలసిపోయి పండుకుంటే తెల్లారుతుంది. మళ్ళీ తెల్లారితే ఏమవుతుంది, మళ్ళీ డ్యూటీ. ఆ డ్యూటీలో ఎవరికైనా అత్యవసరం ఉండి రాకపోతే ఓవర్ డ్యూటీ. మరి ఇంత కష్టపడి పనిచేసిన వాళ్లకు మనం వాళ్ళ డబ్బులు కూడా ఇవ్వకపోతే ఇది ఎంతవరకు సమంజసం? అదేవిధంగా ఇందాక మిత్రులు రాజయ్య గారు చెప్పినట్టు ఒక్కొక్క రూపాయి వీళ్ళు కష్టపడితే వచ్చిన పైసలు. ఈ యొక్క కష్టంలో ఇప్పుడు 2017 అంటే ఇలా 2026, ఇంకొక 2 నెలలు అయితే 6 నెలలు అయితే ఇంకొక సంవత్సరం, అంటే 10 సంవత్సరాలు. సపోజ్ ఒక ఎంప్లాయీకి ఒక 5 లక్షలు 3 లక్షలు రావాలనుకోండి, ఈ 10 ఏళ్ళు బ్యాంకులో పెట్టుకున్నా ఈరోజు డబుల్ 2-2.5 అంతలు అవుతుంది. మరి ఇది ఎవరు నష్టపోవాలి, ఎందుకు నష్టపోవాలి? మరి వీళ్ళ శ్రమ లేనిదే ఈరోజు ఆర్టీసీ నడుస్తుందా? డబ్బులు లేవంటారేమోనంటే డబ్బులు ఎక్కడున్నాయి? ఎన్ని స్కీములకు ఇస్తలేరు? అవెవరి డబ్బులు? అవి ప్రజల డబ్బులే, వీళ్ళకి ఇచ్చేవి కూడా ప్రజల డబ్బులే. కాబట్టి ఇష్యూ బేసిస్ మీద ఇంకా దారుణం ఏంటంటే ఇందులో పాపం ఒక సుమారు 300 నుంచి 400 మంది ఎంప్లాయీస్ వీళ్ళ పేమెంట్ అంటే ఏందో ఎంతస్తో కూడా తెలియకుండా చనిపోయింది. ఇది ఎంత దారుణం చూడండి. 10 ఏళ్ళ నుంచి ఉన్న బకాయిలు వాళ్ళ డబ్బులు వాళ్ళు చూడకుండా వాళ్ళు అనుభవించకుండా చనిపోతున్నారు. అంటే దీనికంటే దారుణం ఏదైనా ఉందంటే మీరు కూడా ఆలోచించండి, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు. అదేవిధంగా ఈరోజు దాదాపు వీళ్ళు జనవరి నుండి ఈ యొక్క మేనేజ్మెంట్ను వీళ్ళ ఆర్ఎంను ఈడీని అదేవిధంగా మన ఆర్టీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్న అన్ని నాయకులను కలిసి వీళ్ళు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బాధాకరం ఏంటంటే ఈరోజు ఎవ్వరు కూడా పాపం వీళ్ళ సమస్య మీద స్పందిస్తలేరు. అంటే ఎంతసేపు ఒక సమస్య మీద స్పందిస్తే మాకు ఏమొస్తుందనే కోణంలో ఈరోజు రాజకీయం నడుస్తుంది. కానీ ఒక ప్రజలు సేవ చేసిన వాళ్ళు వీళ్ళు ఒక తెలంగాణ ఉద్యమకారులు మరి ఈరోజు వీళ్ళు ఇట్లా ఇబ్బందులలో ఉన్నారు, వీళ్ళ సమస్యను సాల్వ్ చేద్దామనే ఒక సోయి ఈరోజు గవర్నమెంట్లో లేకుండా అయిపోయింది. సమాజంలో కూడా ముఖ్యంగా ఈరోజు మొన్ననే నేను కరీంనగర్ మీటింగ్లో చెప్పినాను, మన ప్రజాస్వామ్యంలో 4 వ్యవస్థలు ఉంటాయి. ఒకటి పొలిటికల్ వ్యవస్థ, రెండోది అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ, మూడోది మనకు జ్యుడిషియల్ వ్యవస్థ, నాలుగోది ప్రెస్ మీడియా. మరి ఈ 2 డెమోక్రసీలో ఏవైతే మనకు పొలిటికల్ వ్యవస్థ ఉందో అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఉందో ఆ 2 ఫెయిల్ అయిపోయినాయని ఇప్పుడు మనకు కంటికి కట్టినట్టు కనబడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇద్దరి చుట్టూ తిరగడం జరిగింది. వీళ్ళు ఇద్దరి చుట్టూ తిరిగినా కానీ 1 నెలకు 2 నెలలకు ఆ మధ్యలో ఏం చేసిర్రు, మీకు మార్చిలో కొంత పేమెంట్ ఇస్తామని మాట్లాడడం జరిగింది. మరి ఆ పేమెంట్ కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. పాపం వీళ్ళు ఎంత అమాయకులో చూడండి. వీళ్ళు ఏమంటుర్రు, మాకు మొత్తం ఒకటేసారి ఇవ్వమని కూడా వీళ్ళ డిమాండ్ కాదు, మీ వెసులుబాటును పట్టుకొని ఎప్పుడు ఇస్తారో ఎట్లు ఇస్తారో చెప్పి కొద్దిగా రిలీజ్ చేయండి అంటారు. అది కూడా తప్పేనా? మనం ఆలోచించాలి. ఈరోజు సమాజంలో, సభ్య సమాజంలో మనం అందరము ఒక విజ్ఞావంతులం ఉన్నాం, ఈరోజు చదువుకున్న వాళ్ళం ఉన్నాం. దీని మీద చాలా ఆలోచించాల్సిన విషయం ఉంది. రెండోది వీళ్ళకు విఆర్ఎస్, ఈ విఆర్ఎస్ స్కీమ్ తెచ్చిందే గవర్నమెంట్. మరి ఈ విఆర్ఎస్ను తీసుకురామని ఎవరన్నారు? గవర్నమెంటే తెచ్చి వాళ్ళు 30-35 సంవత్సరాల సర్వీస్ చేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు వచ్చే బెనిఫిట్లో కనీసం కొన్ని చనిపోతే ఫ్యూనరల్ ఖర్చు కూడా ఇస్తలేరు. ఈరోజు మనం ఊర్లలో చూస్తుంటాం, ఎవరైనా చనిపోతే ఎన్నో కొన్ని మన డిపార్ట్మెంట్ నుంచి మనం చందాలు వేసుకొని ఇస్తాం. కానీ వీళ్ళకు అది కూడా లేదు. ఎందుకు అడుగుతున్నాం అది కూడా అంటే వీళ్ళు వేరే డిపార్ట్మెంట్ల లాగా వీళ్ళకు వేరే ఇన్కమ్ ఉండదు. వీళ్ళు ఎంతసేపు కాయ కష్టం మీద బతికిన వాళ్ళు. వీళ్ళు అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో పనిచేసిరంటే మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ సొఫాసికేషన్ అట్మాస్ఫియర్ని. కానీ వీళ్ళు పనిచేసినప్పుడు ఒక రోడ్లు ఉండేది కాదు, తాగుదామంటే నీళ్లు దొరికేది కాదు, తిందామంటే తిండి దొరికేది కాదు, పందామంటే దోమలు ఈగలు ఆ మురికి నీళ్ళల్లో వండుకునే వాళ్ళు. మురికి వాతావరణంలో వీళ్ళు జీవితాన్ని వెల్లదీసిన వాళ్ళు. మరి వాళ్లకు మనకు తేడా ఏంటంటే అట్లాంటి అట్మాస్ఫియర్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా అనారోగ్యం పాలవుతారు. మరి ఈ అనారోగ్యం పాలై ఈరోజు సుమారు వీళ్ళందరూ కూడా 70 సంవత్సరాల వయసులో మరి మీ చుట్టూ తిరుగుతారా?
వాళ్ళు రెస్ట్ తీసుకుంటారా ఆలోచించాల్సిన సందర్భం ఈరోజు ఉంది. అదేవిధంగా ఈ వీఆర్ఎస్ చేసిన వాళ్ళకు కూడా ఇమ్మీడియట్గా ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ ఇస్తూ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని కోరుతున్నాం వీళ్ళందరి తరఫున. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళందరి 70 సంవత్సరాలు చేయబట్టి ఈ సూపర్ ఎక్స్ప్రెస్లో దాదాపుగా లేడీసే పోతున్నారు. ఎప్పుడు చూసినా టోటల్గా నిండిపోతుంది బస్సులు. కావున దయచేసి ఈ సూపర్ లగ్జరీ బస్సులో వీళ్ళకి అవకాశం ఇవ్వాలని కోరుతూ, అదేవిధంగా ప్రతి బస్సుకు ఒక లాస్ట్ వరకు కూడా అంటే నిండే వరకు కూడా ఒక 2-3 సీట్లు వీళ్ళ కొరకు రిజర్వ్ ఉంచి ఆ యొక్క స్టేషన్ నుండి స్టార్ట్ అయితే అప్పుడు వాటిని నింపాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే పాపం వీళ్ళందరూ కూడా ఎంతో అనారోగ్యంతో ఉంటే ప్రతిదానికి ఎక్కడికి పోవాలి, వీళ్ళకి ఏదైనా కొద్దిగా ఇబ్బందికరమైతే తారనాక హాస్పిటల్కి పోవాలి. చిన్న చిన్న విషయాలకు కూడా అక్కడికే పోవాలని ఇబ్బంది పెడుతున్నారు. అలా కాకుండా జిల్లాలో ఉన్న డిస్పెన్సరీలో అన్ని మందుల సౌకర్యాలను ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన మందులు అక్కడి నుండే ఇప్పిస్తే వీళ్ళందరూ కూడా ఎంతో కొంత శారీరక శ్రమ నుండి విముక్తులవుతారని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా 4 లక్షల నుండి 6 లక్షల వరకు వీళ్ళ మెడికల్ బెనిఫిట్ను కూడా పెంచాలని ఎందుకు అడుగుతున్నామంటే మనం చూస్తున్నాం ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇస్తూ మరి వీళ్ళు 30-35 సంవత్సరాలు చేస్తే వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళకు ఒక 4 లక్షలు ఇవ్వడం అనేది ఎంత దారుణమో మీరే ఆలోచించండి. అదేవిధంగా మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాము ఏంటంటే ఈ ఈపీఎఫ్ ఆ మధ్యలో ఏం చేశారంటే వీళ్ళని కొంతమంది ఎలిజిబుల్ కాకపోతే మీరు డబ్బులు కట్టండి మీకు పెరిగిన పీఎఫ్ ఇస్తామని చెప్పడం జరిగింది. దాదాపు 90% ఎంప్లాయీస్కి ఇవ్వడం జరిగింది. ఇంకొక 10% ఎంప్లాయీస్ మిగిలిపోయింది. వాళ్ళకు కూడా వాళ్ళు డబ్బులు కట్టించుకొని ఒక్కొక్కరి నుండి ఒక 50,000 నుండి 5 లక్షల వరకు కూడా వాళ్ళతో డబ్బులు కట్టించుకుంటారు. ఒక 2 సంవత్సరాలు అయింది. పాపం వాళ్ళు అప్పు సప్పు చేసి ఇంట్లో ఉన్న ఏమైనా బంగారం ఉంటే కూడా లోన్ తీసుకొని కట్టిన పైసలు ఇవి. వీటన్నిటికి గాను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వేదిక ద్వారా మీకు ప్రతి డిపో నుండి ఒక్క ఎంప్లాయీని వీళ్ళకు అప్పచెప్తే అంటే ఒక ఎంప్లాయీకి ఇన్ఛార్జ్ ఇస్తే వీళ్ళకి కావలసిన పీఎఫ్ ఎంబర్స్మెంట్ కానివ్వండి, పెన్షన్ వర్క్లే కానివ్వండి, మెడికల్